సాల్వ్ సూపర్ సాధు అర్థమైంది. చెప్పండి రా. ఎక్కడికి? శృతికి సారీ చెప్తానికి. అయితే ఒక్క నిమిషం స్మైల్ ప్లీజ్. దేనికిరా ఇది? అదే ఫేస్బుక్ లో అప్డేట్ చేయడానికి. శృతిని కలవక ముందు కలిసిన తర్వాత హిట్ ఎక్కువ వస్తాయి. రాయ్ ఆ జ్యూస్ అని ఎగ్ కాఫీ. ఏమంటుందో ఏంటో. హాయ్ శృతి. హలో సార్. వీడొచ్చాడేంటి? కొన్ని లక్షలు ఖర్చు పెట్టి క్యాబిన్స్ కడితే ఆఫ్టర్ ఇలాంటి చీప్ క్యాంటీన్ లో వర్క్ చేస్తామని శృతి. ఐ వాంట్ అన్ ఎక్స్ప్లెనేషన్. అదే ఇక్కడ కాస్త ప్రశాంతంగా ఉంటుందని. పీస్ఫుల్. ఇట్స్ ప్రెటీ రొమాంటిక్ టూ యాక్చువల్లీ. ప్రెటీ కూల్ వెదర్ అండ్ కాఫీ, హాట్ కాఫీ. డూ యూ వాంట్ కాఫీ? నో థ్యాంక్ యూ సార్. ఏంట్రా నువ్వు ఇంకెళ్ళలేదా? అడు చూడు. పాప అమ్మాయిని చూస్తుంటే ఎగ్ పఫ్లు ఇరుక్కుపోయిన ఎగ్గులో ఉందిరా. ఏంటి అలా చూస్తున్నావు? ఎగ్గు కావాలంటే చుట్టూ ఉన్న చెత్త తినాలి. తిను. నీ డెమో చూపిస్తావా శృతి? జస్ట్ మినిట్ సార్. ఇప్పుడు మనం చూసేది 3 bedroom అపార్ట్మెంట్ సార్. హాల్లో ఇంటీరియర్ డిజైన్. క్రాప్ యా. లెట్స్ గో టు బెడ్రూమ్. అదే బెడ్రూమ్ చూపించండి. హలో సార్. ఏంటా ఇది? బాల్కనీ సార్. బాల్కనీ బాల్కనీ తొక్కల బాల్కనీ. బెడ్రూమ్ వాల్యూ నీకేం తెలుసు? బాల్కనీలో మహా అయితే కాల్ చెప్పుకొని కాఫీ తాగుతావు. గెట్ గిరావు. ఐఎమ్ సారీ సార్. ఐఎమ్ రియలీ సారీ సార్. మన ఆఫీస్ లో బాత్రూమ్ కూడా కంఫర్ట్ గా ఉంటాను సార్. వెళ్ళి క్లీన్ చేసుకోండి. శృతి ఐల్ బి బ్యాక్. ఓకే సార్. శృతి గారు, అసలు ఏం జరిగిందంటే ఇవన్నీ నేను కావాలని చేయలేదండి. ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ప్లీజ్ శృతి గారు, ఈ ఒక్కసారికి నన్ను. శృతి గారు, శృతి. సార్ ఆ అమ్మాయి శృతి బాగా స్ట్రిక్ట్ అనుకుంటానే పడిలేదా? పిచ్చోడా, ప్రతి లెక్కకో సూత్రం ఉన్నట్టే ప్రతి ఫిగర్ కో ఫార్ములా ఉంటుందిరా. రే ఈ ఫిగర్ కూడా నా దగ్గర ఫార్ములా ఉందిరా. ఇక్కడ ఉండాలి కదా. ఏంటి వెతుకుతున్నావు? కాన్ఫరెన్స్ కి టైం అయిపోతుంది. డిజైన్ కనిపించట్లేదు. సిస్టమ్ లో డేటా అంతా రికలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. లేదే, డేటా డిలీట్ అయిపోయింది. ఇదంతా ఎవరో కావాలని చేశారు. ఏంటనే డెమో కొట్టేహరా? ఎందుకు? ఇప్పుడు డిజైన్ ఎందుకు చేయలేదని కోపంతో తన మీద అరుస్తాను. తను భయంతో జడుస్తుంది, బాధతో ఏడుస్తుంది. ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటాను, ఆ టైం ని యూజ్ చేసుకుంటాను రా. ఇది నా డెమో. ఇది నాడేమో అండి. ఎవరో కష్టపడి చేసిన పనిని కొట్టేయడం కాదు. కొట్టేయటం ఏంటి? ఇన్ని రోజులు నీ మీద కోపం మాత్రమే ఉండేది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. He is Mr. Ramki, our senior designer. హాయ్. హాయ్ సార్, ప్లెజర్ మీటింగ్ యూ. షీఈ్ మిస్ శృతి, అవర్ స్ట్రక్చర్ డిజైనర్, వెరీ టాలెంటెడ్. హాయ్ చెప్పు. హలో సార్. హలో. శృతి గారు, ముందు మీటేమో చూపించండి. మీరు చేసిన అత్యద్భుతమైన డిజైన్ ఒకసారి చూపించండి. Okay, you have another one? Go ahead. ఏమిటయ్యా డిజైన్ చూపించమంటే మొహాలు చూస్తావేంటి? చూపించు. సార్ యాక్చువల్లీ సార్, నేను ఆ డిజైన్ రెడీ చేయలేదు సార్. డిజైన్ రెడీ చేయలేదా? సారీ సార్. అంటే నువ్వు సారీ చెప్పేస్తే పోయిన కంపెనీ పరువు తిరిగి వస్తుందా? అప్పటికి నేను సెన్సిబుల్ గా ఆలోచించాను కాబట్టి శృతికి పలపగించాను. నిన్ను నమ్ముకుంటే కంపెనీ పరిస్థితి ఏమేది? ఊహించుకుంటే గుండె తరుక్కుపోతుంది డాడీ. అప్పటికి మా వాడు చెబుతూనే ఉన్నాడయ్యా, నువ్వెందుకు పనికిరాని వాడవని. ఈ కంపెనీలోనే కాదు, ఈ కాంపౌండ్ అడుగు పెట్టినా నువ్వే కంపెనీలో జాయిన్ కాకుండా చేస్తాను. ఇంకా చూస్తావే, వెళ్ళు. Get out. మీకో విషయం చెప్పాలి మేడం. మీ బ్యాగ్ లోంచి డెమో కుట్టేసింది మన బాస్ సందీపేనండి. మిమ్మల్ని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని అలా చేసాడండి. ఎప్పుడు డబ్బులు తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని. కానీ ఈ రోజు అనవసరంగా రామ్కి అందరూ అనరాని మాటలు అంటుంటే వినలేక నిజం చెప్తున్నాను. ₹1,00,000 శాలరీ తీసుకునేవాడు ఈవేళ 25,000కే పని చేస్తున్నా. చెయ్యిని తప్పుగా అందరి ముందు తలంచుకుని నిలబడినా అది కేవలం మీ ప్రేమ కోసమేనండి. శృతి, well done. What a presentation here. Demo పగిలిపోయింది. We have to celebrate this moment. Let's go to a pub or నా హబ్ కి వెళ్దామా? ఇప్పుడిప్పుడేరా అమ్మాయిలు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు. ఒక అమ్మాయి ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే పరి తెగించిందని కాదు, ఎన్నో బాధ్యతలతో వచ్చిందని. చరిత్రలో మగాడి విజయం వెనకాలే కాదు, వినాశనం వెనకాల కూడా ఆడదే ఉంది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు మీ అమ్మ ఒడిలో ఆడుకున్నాననే విషయం మర్చిపోకు.
ఉంగరాలంటి కళ్ళు తిప్పింది ఉంగరాలంటి నడుమొంపుల్లో నిన్నే తిప్పింది. అమ్మో, వచ్చింది నీ బొమ్మ వాళ్ళు చూపుకోమ్మో. ఆ డెమో మీదే అని ఎందుకు చెప్పలేదు? ఒక్కోసారి మనం గెలవటం కన్నా మనం ఇష్టపడే వాళ్ళని గెలిపించడంలోనే ఆనందం ఉంటుంది. నిన్ను మొదటిసారి గుడిలో చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను. మరి నేను గుడిలో కనిపించకపోయి ఉంటే? నేను గుడికి ఎందుకు వస్తున్నానో ఆ దేవుడికి ఇంకా అర్థం కాలేదనుకునేవాడిని. ఆఫీస్ లో కలగకపోయి ఉంటే? ప్రతి శనివారం నేనే గుడికి వచ్చేవాడిని. నీకు నాకు ఏ విషయంలోనూ సింక్ అవ్వదు. నాకు బద్ధకం ఎక్కువ, లేటుగా లేస్తాను. నువ్వు లేచేసరికల్లా బెడ్ కాఫీతో నేను రెడీగా ఉంటా. నేను పడుకునేటప్పుడు పైన కాలు వేస్తాను. ఆ రాత్రికి అదే నాకు బోనస్ అనుకుంటా. నాకు వంట చేయడం రాదు. మా నాన్న చేస్తున్నప్పుడు చూసి నేను నేర్చుకుంటా. నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ ఇష్టాలే నా ఇష్టాలుగా మార్చుకుంటా. నీకు ఇంట్లో చెప్పే ధైర్యం ఉందా? రేపే మీ ఊరెళ్ళి మీ వాళ్ళకి చెప్పేస్తా. తాళం వేస్తుంటే పక్కింటి వాళ్ళకి చెప్పేస్తా. నేను అంటుంది మా ఇంట్లో కాదు, మీ ఇంట్లో. అమ్మాయి పేరు శృతి, చదువులో సరస్వతి, గుణంలో గుణవతి. జేపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా జాబ్ చేస్తుంది. నాకు అప్పుడే పెళ్ళింది శాస్త్రి గారు. మీరిలా సిగ్గుపడుతూ కూర్చుంటే కొన్ని రోజులు పోయాక మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుంది. 6 ప్యాక్ ఉన్న కుర్రాలకే సంబంధాలు తేలేకపోతున్నాను. సింగిల్ ప్యాక్ ఉన్న మీకు ఏ సంబంధం తేను? ఇంతకీ మా ఇంట్లో సంబంధం ఉందని మీకెవరు చెప్పారండి? కోడి పిల్లని తనికెళ్ళిపోమని గెద్దకెవరని చెప్పాలా? మీరు ఊ అనండి, చిటికీలో సెట్ చేసేస్తాను. ఒకసారి లేవండి. నాన్న, చిన్నప్పుడు సైకిల్ కొనమని మీకు చెప్పడానికి భయమేసి అమ్మతో చెప్పించాను. నాన్న, ఎక్స్కర్షన్ కి వెళ్ళడానికి లక్కీతో చెప్పించాను. మీతో నా లవ్ గురించి డైరెక్ట్ గా చెప్పడానికి భయపడే ఇంతో ఇండైరెక్ట్ గా ఓపెన్ చేయించాను. ఆగండి, నువ్వు డైలాగ్ కొట్టడం, మీ నాన్న నన్ను కొట్టడం, ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. నాకు నచ్చదండి. నాన్న, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. మరి అదే నా మాట మీ ఓడి మాట విన్నారనుకోండి, ఆ అమ్మాయితో పెళ్లికి పొరపాటు ఏం చేస్తాను. ఛీ! ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లని పెట్టుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా? సిగ్గులేదు? ముందు దాన్ని పెళ్లి చేసి తర్వాత నువ్వు చేసుకో. చూడండి నాన్న, ప్రాబ్లం వాడిది, సొల్యూషన్ నీది. మధ్యలో నన్ను లాకండి. నాన్నోయ్, అది పెళ్లి చేసుకోదంట, నేను చేసేసుకుంటా. చిన్నప్పుడు అది అన్నం తినంటే వదిలేసామా? దాని పెళ్ళైన తర్వాత నీ పెళ్లి. నాన్న, అమ్మ మాటే నా మాట. ఏమండి, మీ అమ్మాయి ఎక్కడ ఉందండి? నాకు తెలుసు. ముందు దాన్ని పెళ్లి చేయి, తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం. నాన్న, అబ్బో, పౌరుషం గెలవడండి. మాస్టర్, కత్తి లాంటి కుర్రాళ్ళు మన దగ్గర బోర్డు మంది అండి. చెల్లెలు నేను సెట్ చేస్తాగా. సెట్ అవుతుంటారా? మై హూనా? అమ్మా, తను నాకు నచ్చిందమ్మా. నచ్చిందంట. Congrats. నీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి. పెళ్ళయ్యాక ఇలా గొట్టాలాంటి ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే నాకు కుదరదు. అన్నట్టు మా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు. మేము కొనిస్తాంలేండి. కరెంటు బిల్లు కూడా నువ్వే కడతావా? పొద్దున్నే లేచి చక్కగా నా కాళ్ళకి దండం పెట్టాలి. రాత్రి అయ్యేటప్పటికి నా కాళ్ళు పట్టాలి. అలాగే అత్తయ్య, ముందు ఆశీర్వదించండి. మీరేం చెప్తే అదే చేస్తాను. జాగ్రత్త పెట్టి. వంట చేయాలా? బట్టలు ఉతకాలా? ముందు నిన్ను ఉతుకుతాను. శాస్త్రి గారు, ఇప్పుడు ఏం చేద్దామండి? మీరేం టెన్షన్ పడకండి. లేడీస్ అన్నాక బోల్డ్ ఈగోస్ ఉంటాయి. అయినా ఇది స్టార్టింగ్ మ్యాచ్ కదా, మా దగ్గర బోల్డ్ మ్యాచ్లు ఉన్నాయి. దింపేద్దాం. కుర్రోడు స్ట్రాంగ్ గా ఉన్నాడండి. మాదాపూర్ లో 2 జిమ్ములు కూడా ఉన్నాయి. మరి కొన్నాళ్ళు డేటింగ్ చేద్దాం. నాకు నచ్చితేనే పెళ్లి, లేకపోతే డేటింగ్ వెళ్దామా? చెప్పరా? అదేంటండి బాబు, గానుగులో తెలగకుండా దొక్కినట్టు తొక్కేస్తుంది. శాస్త్రి గారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు? మీరు కూల్ గా ఉండండి. మన దగ్గర బోల్డ్ కత్తులు ఉన్నాయి. ఇంకో కత్తి దించేద్దాం. దించేయండి. లక్కీ, ఐఎమ్ విక్కీ. నన్ను చేసుకోవటం నిజంగా నీకు చాలా లక్కీ. ఈ డ్రెస్ లో యు ఆర్ సో క్యూట్. ఈ విక్కీ లక్కీతో పర్సనల్ గా మాట్లాడాలి. నో, నెవర్. వాట్ ఏ సిల్లీ ఫ్యామిలీ. నేను మీ అమ్మాయిని ఏం చేయనండి, జస్ట్ మాట్లాడతానంతే. వీడేం చేస్తాడో అని కాదు, అదేం చేస్తుందని నా టెన్షన్. రండి. ఎస్, నా ఉద్దేశంలో ఆడది కంప్యూటర్ రెండు ఒకటే. కంప్యూటర్ ని కీబోర్డ్ తో ఆడుకుంటాం, మరి ఆడదాన్ని ఇక డ్రైవర్ ఎవరు బాబు? కార్ తిప్పెట్టుకోండి. డోర్ డెలివరీ అంటే డోర్ తో పాటు డెలివరీ అవటం అని ఇప్పుడే అర్థమైందండి.
శాస్త్రి గారు ఇంకో సంబంధం సెట్ చేయండి, చచ్చి మీ కడుపును పుడతాను. అక్కర్లేదు, నీతో పాటు నీ చెల్లెలు కూడా పుడితే నా జీవితం సగ్గనాకి పోద్ది. రేయ్ అసలు ముందు నిన్ను కొట్టాలరా. మీ ఎమోషనల్ సౌండింగ్ చూస్తుంటే మీ మనసులో ఎవరో ఉన్నారు. ముందు అది కనుక్కోండి. ఎక్కడొద్దు. మీ ఫ్యామిలీ ఎమోషన్ తీర్చుకోవడానికి నాకు ఎవరలే దొరికాయా? ముందు అమ్మాయి మనసులో ఎవరున్నారో కనుక్కోండి. శాస్త్రి గారు, నేను మ్యాచ్ సెట్ అవ్వక మీకు పిచ్చెక్కినట్టుంది. ఇది ప్రేమిష్టం ఏంటి?